ఈ స్కూల్లో ఆటల పోటీలో గెలిస్తే మస్తు సంబరపడతాం. ఇంకో ఈ స్కూల్ తోటి పోటీ పడి గెలిస్తే చిన్న మురిపెం కాదు. ఇక మండల స్థాయిలో ఆటల పోటీలు పెడితే పోటీ గట్టిగానే ఉంటది. జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఆటలల్లా కప్పులు గెలుచుడంటే మామూలు ముచ్చట కాదు. ఇక దేశం లెవెల్లో పతార చూపించిరంటే తోపులే. మరి అసలు దునియా లెవెల్లా పథకం పట్టుకొస్తే ఇంకెట్లుంటది? దునియా ఆటల్లో అక్క సూటి పెడితే కంచు బిల్లొచ్చి మెడల పడ్డది. ఇంకో బిల్ల తయారుంది. ఒలింపిక్స్ లో బోని కొట్టుడే కాదు, షూటింగ్ లో ఫస్ట్ మెడల్ తెచ్చిన మహిళా షూటర్ గా రికార్డు కొట్టింది మను బాకర్. ఐతారం ప్యారిస్ లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో 3వ జాగలొచ్చి కంచు బిల్ల పట్టుకొచ్చింది. మిక్స్డ్ పోటీల్లో 4వ జాగలున్నది. ప్రధాని మోడీ సారు ఫోన్ చేసి మస్తు తారీఫ్ చేసిండు. बहुत बहुत शुक्रिया सर, आप कैसे हैं? भारत की पहली महिला है जो मेडल लेके आई हो. అక్క మెడల్ తెచ్చినందుకు ఇంటోళ్ళది చిన్న సంబరం కాదు. సొంత రాష్ట్రం హర్యానా 4 ఏళ్ల కింద టోక్యో ఒలింపిక్స్ లో పోటీ పడితే 4 ఈవెంట్లలో వెనుకబడ్డది. ఇక ఆటనే వదిలేద్దాం అనుకుందట. కానీ పట్టువట్టి మళ్ళా ప్రాక్టీస్ చాలు చేసి మెడల్ కొట్టుకొచ్చింది. One time it was not good or twice it was not good, but you always have to be positive. కడుమోలు చూస్తే షెట్లర్ పివి సింధక్క ఫస్ట్ మ్యాచ్ గెలిచి రేపు 2వ ఆటకు రెడీ అవుతుంది. హాకీలా మనోళ్ళు అర్జెంటీనా తోటి సమానంగా గోల్స్ కొట్టుడుతోటి మ్యాచ్ డ్రా అయింది. ఇక మన తెలంగాణకెళ్లి బాక్సర్ నిఖత్ జరీన్ ప్రీ క్వార్టర్ ఫైనల్ కు పోతే టేబుల్ టెన్నిస్ లో ఆకుల శ్రీజ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. సీఎం రేవంత్ రెడ్డి సారు మనోళ్లకు ఫోన్ చేసి తారీఫ్ చేసిండు. ఇట్లనే ఆడి బిల్లలు పట్టుకురావాలన్నాడు. బ్యాడ్మింటన్ లో లక్ష్యసేన అంత చెమటదీసి గెలిస్తే ఉత్తదే అయింది. ఆటను క్యాన్సిల్ చేసింది ఒలింపిక్ సంఘం. అవతలి ఆటగానికి దెబ్బదాకి ఇంటికి పోయిండని కాంస్యం తోటి బోని కొట్టినం. బగ్గ బంగారం ఎండి బిల్లలు కొట్టుకురావాలని కోరుకుంటా ఆటగాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్.